మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము, వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడమో చేస్తారు. కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా, అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు. నీకు కళ్ళేమన్నా పోయి ఉంటే మంచి ఐ హాస్పిటల్ ఒకటి సజెస్ట్ చేస్తాం. డబ్బులు లేకపోతే మా జన సైనికులందరూ ఫండింగ్ వేసుకొని నీకు కంటి చూపు ఎంత బాగుందో చెక్ చేస్తాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ దాన్ని మేము సరి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఒక చోటే విరాళాలు ఇస్తున్నారంటున్నారు. నిన్నగాక మొన్న అయోధ్య రామ మందిరానికి 30 కోట్లు ఇచ్చారు. అది తెలీదా? కనబట్లేదా? 2018లో కొండగట్టు ఆంజనేయ స్వామికి 11 లక్షల విరాళం ఇచ్చారు. అప్పుడు నువ్వు ఉన్నావుగా పార్టీలో, ఎక్కడ దాక్కున్నావా? ఇవి పచ్చకామెరులు వస్తే లోకం అంతా పచ్చగా కనిపించేది అంటారు చూసావా? అలాగే మీకు కావాల్సిన పాయింట్లు ఒకటే కనిపిస్తాయి, మిగిలిన ఏమీ కనపడవు. పోతిన మహేష్ నుంచి పోయిన మహేష్ అయిపోయావు. ఏమేమి పోయినీరా అంటే పరువు పోయింది, వ్యక్తిత్వం పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా నువ్వు దేనికి చేస్తున్నావు ఈ రాజకీయాలు? ప్యాకేజ్ కోసమా? ఎంత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? ఆ విషయాలు నువ్వు ముందు మాకు బయటికి చెప్పాలి. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత కాదు. మేము ఇప్పుడు అడుగుతున్నాం, నీకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు పార్టీ మారడానికి? ఎంత ఇచ్చాడు ఈ ప్రెస్ మీట్లు పెట్టడానికి? ఎంత ఇచ్చాడు ఇవన్నీ చేయడానికి? ఎంత ఇచ్చాడు లోకల్ నాయకులకు ఫోన్ చేసి మా పార్టీకి రండి అని ఆహ్వానించడానికి? ఎంత ఇచ్చాడు? ఇవన్నీ నువ్వు ముందు బయటికి చెప్పాలి. ఓకే, అర్థమవుతుందా? ఏంటి అర్థమవుతుందా?